సో అసలు లక్డీ కపుల్లోని హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత అయితే చోటు చేసుకుంది. రేవంత్ సర్కారుపై జర్నలిస్టు సంఘాలు తిరగబడ్డాయి. కొత్త అక్రిడేషన్ల జారీలో ప్రభుత్వ మార్గదర్శకాలను జర్నలిస్టులు తప్పుపడుతూ నిరసన వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వం జారీ చేసిన 252 జీవోను వెంటనే వెనక్కి తీసుకోవాలని కూడా డిమాండ్ చేశారు. అయితే కేసీఆర్ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 23,000 అక్రిడేషన్ కార్డులు జారీ చేస్తే రేవంత్ సర్కార్ 252 జీవోతో 10,000 అక్రిడేషన్ కార్డుల కోత పెడుతున్నారని అన్నారు. హైదరాబాద్ కలెక్టరేట్ ను అయితే జర్నలిస్టులు ముట్టడించగా పోలీసులు అడ్డుకున్నారు. జర్నలిస్టులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. జర్నలిస్టులను అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. రైట్, ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాసర్ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ యాసర్, చెప్పండి. ఇటు లక్డీ కపుల్లోని అయితే హైదరాబాద్ కలెక్టరేట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. సో అక్కడ మొత్తానికి టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. అండ్ పోలీసులు జర్నలిస్టులను అక్కడి నుంచి అరెస్ట్ చేసి ఎక్కడికి తరలిస్తున్నారు? వాట్స్ ద అప్డేట్స్? రైట్ సంజన, లక్డీ కపుల్తో కాసేపటి క్రితం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఏదైతే జర్నలిస్టులు శాంతియుతంగా కలెక్టరేట్ ముట్టడికి వస్తుంటే పోలీసులు వాళ్ళని గేటు వద్దనే అడ్డుకున్నారు. గేటు వద్దనే కాకుండా రోడ్డు పైన అడ్డుకున్నారు. ఏదైతే జర్నలిస్టులు తమ సమస్యలను కలెక్టర్ కి వినతి పత్రం ఇస్తామన్నా కూడా పోలీసులు అయితే అక్కడ వాళ్ళకు అనుమతించలేదు. పోలీసులు అయితే జర్నలిస్టులను వారిని లోపలికి పంపించకుండా అయితే బలవంతంగా అరెస్ట్ చేశారు. ఏదైతే ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన జర్నలిస్టు అక్రిడేషన్ల విషయంలో తీసుకొచ్చిన మార్గదర్శకాలను వెంటనే సవరణ చేయాలని కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తామని వినతి పత్రంతో జర్నలిస్టులు వస్తుంటే పోలీసులు మాత్రం లోపలికి అనుమతించలేదు. పోలీసులకు అటు జర్నలిస్టులకు ఈ మధ్య తోపులాట గిట్ట జరిగింది. జర్నలిస్టులపై పోలీసులు జులుం ప్రదర్శించారు. ఏదైతే లక్డీ కపుల్ ఒక్కసారిగా భారీగా పోలీసులు మోహరించాయి. ఇక్కడ ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. కలెక్టర్ లోపల వెళ్లకుండా అయితే పోలీసులు అడ్డుకున్నారు. ప్రభుత్వం ఏదైతే కొత్త అక్రిడేషన్ల జారీ చేసి మార్గదర్శకాలను జర్నలిస్ట్ సంఘాలు తప్పుపడుతున్నాయి. ఏదైతే 252 జీవోను ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ 252 జీవోను వెంటనే పునఃసమీక్షించి ఆ జర్నలిస్టుల సమస్యలకు జర్నలిస్టులకు అందరికి అర్హులైన ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ కార్డులు అందజేయాలని కలెక్టర్ కు వినతి పత్రం ఇస్తామన్నా పోలీసులు మాత్రం ఇక్కడ వారికి అనుమతించలేదు. శాంతియుతంగా మేము కలెక్టర్ కలిసి తమ నిరసన తెలుపుతామన్నా కూడా పోలీసులు అయితే వారిని అనుమతించలేరు. బలవంతంగా అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ తరలించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. మరి ముఖ్యంగా చెప్పాలంటే ప్రజాపాలనలో జర్నలిస్టులను నొక్కేస్తున్నారని అటు జర్నలిస్టులు కావచ్చు, జర్నలిస్ట్ సంఘాల నేతలు గిట తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజాపాలన అంటే ఏంది, ప్రజాపాలనలో జర్నలిస్టుల గొంతులు నొక్కేయడమే ప్రజాపాలన అని ప్రశ్నించిన పరిస్థితి చూస్తున్నాము. జర్నలిస్టులని గౌరవించి కూడా పోలీసులు అయితే బలవంతంగా డీసీఎంలో తీసుకెళ్తూ జర్నలిస్టులకు కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా ఎట్లా పడితే అట్లా అరెస్ట్ చేసిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. అసలు ప్రజాపాలన నడుస్తుందా, రేవంత్ పాలన నడుస్తా? రేవంత్ పాలనలో జర్నలిస్టులకు ప్రశ్నించే హక్కు లేదా అని జర్నలిస్ట్ సంఘాలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వం తీసుకొచ్చిన 250 జీవోను పునఃసమీక్షించాలి, దానిలో మార్గదర్శకాలను కొద్దిగా చేంజ్ చేయాలి. గతంలో కేసీఆర్ పాలనలో ఏ విధంగా అయితే జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు ఇచ్చామో దేశంలో ఎక్కడ లేని విధంగా 23,000 పైన అక్రిడేషన్ కార్డులు గత కేసీఆర్ పాలనలో ఇచ్చారు. అదే విధంగా అదే జీవో ప్రకారం ఇప్పుడు పనిచేస్తున్న వర్కింగ్ జర్నలిస్టులు కావచ్చు, అర్హులైన అందరు జర్నలిస్టులకు అక్రిడేషన్ కార్డులు అందజేయాలని వాళ్ళు ప్రధానంగా విషయం ఏదైతే అటు ఫీల్డ్ జర్నలిస్టులకు డెస్క్ జర్నలిస్టులకు మధ్య వైరామ్యం తీసుకొచ్చేలా ఈ మార్గదర్శకాలు తీసుకొచ్చారు. జర్నలిస్టులు అంతా ఒకటే. గతంలో 239 జీవోలో ఏ విధంగా ఉందో ఆ ప్రకారమే అక్రిడేషన్ కార్డులు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి అక్రిడేషన్ కార్డులు పాత పద్ధతి ప్రకారం ఇవ్వాలి. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.